నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 85లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. థ్రిల్లర్. థ్రిల్లర్ని తెలుగులో థ్రిల్లర్ అని అంటాం. ఐ వాచ్డ్ ఏ థ్రిల్లర్ మూవీ. ఐ వాచ్డ్ ఏ థ్రిల్లర్ మూవీ. నేను ఒక థ్రిల్లర్ సినిమా చూశాను. దిస్ బుక్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్. దిస్ బుక్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్. ఈ పుస్తకం ఒక ఉత్సాహభరితమైన థ్రిల్లర్. వర్షన్. వర్షన్ని తెలుగులో వర్షన్ అని అంటాం. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద యాప్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద యాప్. ఇది యాప్ యొక్క తాజా వర్షన్. ఐ లైక్ దిస్ వర్షన్ మోర్. ఐ లైక్ దిస్ వర్షన్ మోర్. ఈ వర్షన్ నాకు ఎక్కువ నచ్చింది. పై. పైని తెలుగులో తీపి పిండి వంటకం అని అంటాం. ఐ ఏట్ యాపిల్ పై. ఐ ఏట్ యాపిల్ పై. నేను యాపిల్ పై తిన్నాను. షీ బేక్డ్ ఏ పై. షీ బేక్డ్ ఏ పై. ఆమె పై తయారు చేసింది. పెట్రోల్. పెట్రోల్ని తెలుగులో పెట్రోల్ అని అంటాం. ద పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్డ్. ద పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్డ్. పెట్రోల్ ధర పెరిగింది. ఐ నీడ్ పెట్రోల్ ఫర్ మై బైక్. ఐ నీడ్ పెట్రోల్ ఫర్ మై బైక్. నా బైక్కు పెట్రోల్ కావాలి. ప్లెయిన్. ప్లెయిన్ని తెలుగులో సాధారణ లేదా సాదా అని అంటాం. దిస్ ఈజ్ ఏ ప్లెయిన్ డ్రెస్. దిస్ ఈజ్ ఏ ప్లెయిన్ డ్రెస్. ఇది ఒక సాధారణ డ్రెస్. షీ లైక్స్ ప్లెయిన్ రైస్. షీ లైక్స్ ప్లెయిన్ రైస్. ఆమె సాదా అన్నం ఇష్టపడుతుంది. పోయం. పోయంని తెలుగులో కవిత అని అంటాం. ఐ రోట్ ఏ పోయం. ఐ రోట్ ఏ పోయం. నేను ఒక కవిత రాశాను. షీ లైక్స్ రీడింగ్ పోయమ్స్. షీ లైక్స్ రీడింగ్ పోయమ్స్. ఆమె కవితలు చదవడం ఇష్టపడుతుంది. పాండ్. పాండ్ని తెలుగులో చెరువు అని అంటాం. దేర్ ఈజ్ ఏ పాండ్ నియర్ మై హౌస్. దేర్ ఈజ్ ఏ పాండ్ నియర్ మై హౌస్. మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంది. దే స్వామ్ ఇన్ ద పాండ్. దే స్వామ్ ఇన్ ద పాండ్. వారు చెరువులో ఈదారు. ప్లానెట్. ప్లానెట్ని తెలుగులో గ్రహం అని అంటాం. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. భూమి ఒక గ్రహం. దేర్ ఆర్ మెనీ ప్లానెట్స్ ఇన్ స్పేస్. దేర్ ఆర్ మెనీ ప్లానెట్స్ ఇన్ స్పేస్. అంతరిక్షంలో చాలా గ్రహాలు ఉన్నాయి. పెట్. పెట్ని తెలుగులో పెంపుడు జంతువు అని అంటాం. ఐ హ్యావ్ ఏ పెట్ డాగ్. ఐ హ్యావ్ ఏ పెట్ డాగ్. నా వద్ద పెంపుడు కుక్క ఉంది. షీ లవ్స్ హెర్ పెట్ ఎ లాట్. షీ లవ్స్ హెర్ పెట్ ఎ లాట్. ఆమె తన పెంపుడు జంతువును చాలా ఇష్టపడుతుంది. ఫిజికల్లీ. ఫిజికల్లీని తెలుగులో శారీరకంగా అని అంటాం. హీ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. హీ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. అతను శారీరకంగా బలంగా ఉన్నాడు. షీ ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రెజెంట్. షీ ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రెజెంట్. ఆమె శారీరకంగా ఇక్కడ లేదు.
వెక్టర్. వెక్టర్ని తెలుగులో వెక్టర్ అని అంటాం. ద వెక్టర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ద వెక్టర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. వెక్టర్ బలం దిశను చూపిస్తుంది. వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్. వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్. వేగం కూడా వెక్టర్. ప్రీహీట్. ప్రీహీట్ని తెలుగులో ముందే వేడి చేయడం అని అంటాం. ప్రీహీట్ ద ఓవెన్ బిఫోర్ బేకింగ్. ప్రీహీట్ ద ఓవెన్ బిఫోర్ బేకింగ్. బేక్ చేయడానికి ముందు ఓవెన్ వేడి చేయండి. షీ ప్రీహీటెడ్ ద ప్యాన్. షీ ప్రీహీటెడ్ ద ప్యాన్. ఆమె ప్యాన్ను ముందుగానే వేడి చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ని తెలుగులో చాలా ధన్యవాదాలు అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఈ సహాయం కోసం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ చాలా ధన్యవాదాలు. అప్డేషన్. అప్డేషన్ని తెలుగులో నవీకరణ లేదా అప్డేట్ అని అంటాం. దిస్ సాఫ్ట్వేర్ నీడ్స్ అప్డేషన్. దిస్ సాఫ్ట్వేర్ నీడ్స్ అప్డేషన్. ఈ సాఫ్ట్వేర్కి నవీకరణ అవసరం. అప్డేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అప్డేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. నవీకరణ జరుగుతోంది. యాంబల్. యాంబల్ని తెలుగులో మెల్లగా నడవడం అని అంటాం. దే యాంబల్ త్రూ ద పార్క్. దే యాంబల్ త్రూ ద పార్క్. వారు పార్కులో మెల్లగా నడుస్తారు. We ambled around the beach. We ambled around the beach. మేము బీచ్ చుట్టూ మెల్లగా నడిచాం. పర్సనాలిటీ. పర్సనాలిటీని తెలుగులో వ్యక్తిత్వం అని అంటాం. షీ హ్యాజ్ ఏ గుడ్ పర్సనాలిటీ. షీ హ్యాజ్ ఏ గుడ్ పర్సనాలిటీ. ఆమెకు మంచి వ్యక్తిత్వం ఉంది. యువర్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. యువర్ పర్సనాలిటీ ఈజ్ యూనిక్. నీ వ్యక్తిత్వం ప్రత్యేకం. అమేజ్. అమేజ్ని తెలుగులో ఆశ్చర్యపరచడం అని అంటాం. హిస్ టాలెంట్ అమేజ్డ్ ఎవ్రీవన్. హిస్ టాలెంట్ అమేజ్డ్ ఎవ్రీవన్. అతని టాలెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దిస్ మ్యాజిక్ ట్రిక్ అమేజెస్ మీ. దిస్ మ్యాజిక్ ట్రిక్ అమేజెస్ మీ. ఈ మ్యాజిక్ ట్రిక్ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. పైలట్. పైలట్ని తెలుగులో హీ ఈజ్ ఏ ట్రైన్డ్ పైలట్. హీ ఈజ్ ఏ ట్రైన్డ్ పైలట్. అతను శిక్షణ పొందిన పైలట్. ద పైలట్ ఫ్లూ ద ప్లేన్ సేఫ్లీ. ద పైలట్ ఫ్లూ ద ప్లేన్ సేఫ్లీ. పైలట్ విమానాన్ని సురక్షితంగా నడిపాడు. ప్లగ్ అండ్ ప్లే. ప్లగ్ అండ్ ప్లేని తెలుగులో ప్లగ్ చేసి వెంటనే పని చేయడం అని అంటాం. దిస్ డివైస్ ఈజ్ ప్లగ్ అండ్ ప్లే. దిస్ డివైస్ ఈజ్ ప్లగ్ అండ్ ప్లే. ఈ పరికరం ప్లగ్ చేసి వెంటనే పనిచేస్తుంది. యూ డు నాట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఇట్స్ ప్లగ్ అండ్ ప్లే. యూ డు నాట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఇట్స్ ప్లగ్ అండ్ ప్లే. ఇన్స్టాల్ ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇది ప్లగ్ అండ్ ప్లే. ప్లీజ్డ్. ప్లీజ్డ్ని తెలుగులో సంతోషంగా అని అంటాం. ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యువర్ వర్క్. ఐ ఆమ్ ప్లీజ్డ్ విత్ యువర్ వర్క్. నీ పనితో నేను సంతోషంగా ఉన్నాను. షీ వాజ్ ప్లీజ్డ్ టు సీ మీ. షీ వాజ్ ప్లీజ్డ్ టు సీ మీ.
ఆమె నన్ను చూసి సంతోషించింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.